నా తిలోక్షకి నాన్న లేక నిన్నెంత మిస్ అవుతున్నానో ఈ నాన్న మాటల్లో చెప్పగలడో లేదో నాకు కూడా తెలియదు. నాన్న, నన్ను ఎత్తుకోవా? నాన్న, మన షాపుకి వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకుందామా? నాన్న, నన్ను పార్క్ తీసుకెళ్తావా? నాన్న, చికెన్ తెచ్చుకుందామా? నాన్న, నాకు చిప్స్ కొనువా? నాన్న, నాకు బెలూన్ కొనవా? ఇలా నీ చిన్న మాటలన్నీ, నీ చిన్న కోరికలన్నీ ఈ నాన్నకి ప్రతిరోజు గుర్తొస్తూనే ఉంటాయి. అవి గుర్తొచ్చిన ప్రతిసారి నా గుండె నిశ్శబ్దంగా ఏడుస్తుంది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు నాన్న అని నన్ను గట్టిగా హక్ చేసుకుని, నువ్వు నాన్న నాకేం తీసుకొచ్చావు అని అడిగే నీ కళ్ళలోని ఆనందం, అవన్నీ నాన్న చాలా మిస్ అవుతున్నాడు తల్లి. నీతో కలిసి ఉండాలని ఉంది, నీతో సమయం గడపాలని ఉంది, నీ నవ్వులు చూడాలని ఉంది, నీ చిన్న చేతులు పట్టుకోవాలని ఉంది. నాన్నకి ఇవన్నీ చాలా చాలా కావాలమ్మా. కానీ నా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నువ్వు నాతో ఉండాల్సినంత దగ్గరగా ఈ నాన్న ఉండలేకపోతున్నాడంతే. ఇప్పుడే కాదు, నువ్వు వీడియో కాల్లో కనిపించినప్పుడు కూడా నిన్ను చూస్తూ నన్నే నేను మిస్ అవుతున్నాను తల్లి. ఇప్పటికీ ఈ నాన్న నీకు దూరంగా ఉండొచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, నీకు ఎక్కడైనా ఎవరి దగ్గరైనా నిన్ను తక్కువగా చూసే అవకాశం ఈ నాన్న ఎప్పటికీ ఇవ్వడు. ఇప్పుడు ఈ మాటలన్నీ నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకరోజు నువ్వు పెద్ద అయ్యాక ఈ లేఖ చదివే రోజు వస్తుంది. ఆ రోజు నీకు అర్థమవుతుంది నీ నాన్న నిన్ను ఎంతగా ప్రేమించాడో, నీ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఎంతగా బాధపడ్డాడో. ఈ నాన్న నీకు దూరంగా ఉన్నా నా మనసు మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటుందమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షల బంగారు తల్లి.